ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా అరవింద, జయదేవ్ ఇంట్లో వాళ్ళందరూ బయటే ఉంటారు. ఇంకా లక్కీ, జున్ను కూడా అక్కడే ఉంటారు. మనీషా ఇంకా లక్కీని ప్రమాదం నుండి కాపాడుతుంది. ఇంకా దేవయాని కావాలని, ఏంటి మనీషా నీ ప్రాణం పణంగా పెట్టి ఇందాకే మిత్రని కాపాడావు, ఇప్పుడు మళ్ళీ నీ ప్రాణం పణంగా పెట్టి లక్కీని కాపాడావు ఎందుకు మనీషా? నీ కడుపున పుట్టకపోయినా లక్కీ అంటే నీకు అంత ప్రేమ అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది. ఇంకా మనీషా పేగు బంధం, నాకు లక్కీతో ఎటువంటి సంబంధం లేకపోయినా లక్కీ నా కన్న కూతురు లాంటిది అని చెప్పి మనీషా అంటుంది. మిత్ర నాకు ఎంత ఇష్టమో లక్కీ కూడా అంతే ఇష్టం. మిత్ర నా మెడలో తాళి కట్టకపోయినా లక్కీ నా కూతురు అని చెప్పి మనీషా అంటుంది. ఇంకా మనీషా మాటలకి అరవింద, జయదేవ్, లక్ష్మి వాళ్ళకేమో కోపం వస్తూ ఉంటుంది. ఇంకా మనీషా వీళ్ళిద్దరూ నా సొంత వాళ్ళే, నా సొంత మనుషులే అని ఇంకా లోపలికి వెళ్ళబోతుంటే ఇంకా మిత్ర మనీషాని ఆపుతాడు. ఇంకా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి మిత్ర అనగానే ఇంకా వీళ్ళు అరవింద వాళ్ళేమో ఏం నిర్ణయం తీసుకున్నాడని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా నేను మనీషాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మిత్ర అనగానే ఇంకా లక్ష్మి, అరవింద, జాను, వివేక్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా మనీషా, దేవయాని ఏమో చాలా సంతోషపడుతూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.